सर्वदेवदेवी स्वरूपाय श्रीरामकृष्णाय नमः। ध्यायेत् हृदम्बुजे देवी तरुणारुणविग्रहा वराभयकरां शान्तां स्मितोत्फुल्लमुखाम्बुजा स्थलपद्मप्रतीकाशा पादाम्भोज सुशोभना शुक्लाम्बरधरां धीरां लज्जापटविभूषितां प्रसन्नां धर्मकामार्थ मोक्षदां विश्वमङ्गलां स्वनाधवामभागस्था भक्तानुग्रहकारिणी। ఎంతో పవిత్రమైన ప్రతిష్టాత్మకమైన గుంటూరు శారదా మఠంలో కూర్చొని 4 మాటలు చెప్పగలిగేటువంటి భాగ్యము, అదృష్టము, అవకాశము కల్పించిన మూర్తి త్రయానికి నమస్సులు, మాతాజీల పాద పద్మాలకి ప్రణామములు. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు దక్షిణేశ్వరంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చూడబోతున్నాం. ఇందాక దక్షిణేశ్వరం ఋషిని పాడారు, ఎంత బాగా పాడారు అమ్మలు. ఒక గురు శిష్యులు ఇద్దరు అక్కడ కలుసుకోబోతూ ఉన్నారు ఒక కుటీరంలో. ఆ గురువు 30 ఏళ్ళు సాధన చేసి నిర్వికల్ప సమాధి స్థితిని అందుకోగలిగినటువంటి మహా అద్వైత వేదాంతి తోతాపురి గారు. ఇక శిష్యులు ఎక్కడ ఎవరు కొత్త విద్య నేర్పిస్తామన్న ఆధ్యాత్మికమైనది ఉర్రూతలేగించిపోతూ అమిత శ్రద్ధతో నేర్చుకునేటువంటి అపరిమితమైనటువంటి శ్రద్ధాళు మన తండ్రి రామకృష్ణుల వారు. ఇద్దరు సమావేశమయ్యారు. బ్రహ్మముహూర్తం. సన్యాస దీక్ష స్వీకరించే ముందు చెప్పాల్సిన మంత్రాలు అక్కడ జరుగుతాయి. అక్కడ ఎంత అద్భుతంగా రాస్తారంటే, భగవంతుడి కోసం సర్వసంగ పరిత్యాగం అనేటువంటి ఏ వ్రతం తరతరాలుగా అవిచ్ఛిన్న గురు పరంపరతో భారతదేశాన్ని బ్రహ్మజ్ఞ పదవిలో సుప్రతిష్ఠితం చేస్తూ వస్తోందో, భారతదేశాన్ని బ్రహ్మజ్ఞ పదవిలో సుప్రతిష్ఠితం చేస్తూ వస్తూ ఉన్నదో, ఆ సన్యాస దీక్ష, ఆ పరివ్రాజక దీక్షకు ముందు ఉచ్చరింపబడవలసిన మంత్రాలు అక్కడ గంభీర పవిత్ర ధ్వనితో ఉచ్చరింపబడుతున్నాయి. ఆ మంత్రాలు చెప్తున్నారు తోతాపురి గారు. ఆ పావనమైనటువంటి గంభీర ధ్వని పావన సలిల భాగీరథి స్నేహపూర్ణ వక్షాన్ని స్పృశిస్తూ ఆమెలో అనుపమానమైన ప్రాణ సంచారాన్ని కలుగజేసింది అంటారు. మామూలుగా ప్రవహిస్తోంది గంగానది, కానీ ఈ మంత్రధ్వని ఆ తరంగాలకి తాకుతోందట. యుగాల తరువాత ఒక అలౌకికమైనటువంటి సాధకుడు ఎన్నో సంవత్సరాలు, శతాబ్దాలు, యుగాలు గతించిపోయిన తర్వాత ఆ సన్యాస దీక్ష యొక్క మహత్యాన్ని, విలువను, వైభవాన్ని, ఔజ్వల్యాన్ని యావత్ ప్రపంచానికి చాటించడానికని పూనుకున్నటువంటి ఒక మహాత్ముడు ఆ సన్యాస దీక్ష స్వీకరిస్తున్నాడని ఆనందంగా పరుగులు పెడుతోందంట జాహ్నవీదేవి. ఏం అద్భుతం అండి! మామూలు దృశ్యం అది. ఒక గురు శిష్యులు సన్యాస దీక్ష ఇస్తున్నారు. అసామాన్యులు కాదు కదా తండ్రి. అందుకని శారదానంద స్వామి సమగ్ర సప్రామాణిక జీవిత గాథ పుస్తకంలో అంత అద్భుతంగా ఆ సన్యాస దీక్ష తీసుకునేటువంటి సన్నివేశాన్ని, దృశ్యాన్ని అంత అద్భుతంగా వర్ణిస్తారు. అప్పుడే మురిసిపోవద్దు, ఇంకా అద్భుతంగా ఆ సన్యాస దీక్ష మంత్రాలు ఉంటాయి చూడండి, అవి వినండి, ఇంకా అద్భుతం. ఆ పరబ్రహ్మ నన్ను పొందునుగాక,
అఖండము, మధుమయము, ఏకరసము అయినటువంటి పరబ్రహ్మ తత్వం నాలో ప్రకటితమగుగాక. నిత్య వర్తమానుడవై ఉండే దేవా, నిన్ను ప్రకటించే బ్రహ్మ విద్యతో సహా నిత్య వర్తమానుడవై ఉండే దేవా, దేవ మర్త్యాది నీ బిడ్డలందరిలో నీ విశిష్ట కరుణకు పాత్రుడనైన నేను ధన్యుడను, నీ బిడ్డను, నీ సేవకుడను. సంసారం అనేటువంటి ఈ భ్రాంతిని సమూలంగా నాశనం చేయి. ద్వైత భావంలో ప్రతిభాసిస్తూ ఉన్న నా కలలన్నింటినీ అంతం చేయి. నా ప్రాణ వృత్తులన్నింటినీ ఆహుతించి ఇంద్రియాలను నిగ్రహించి నీపై నేను ఏకాగ్రచిత్తుడను అగుదునుగాక. జ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి దివ్యమైనటువంటి ఆ చిత్తాన్ని నాలో భాసింపజేయి, ఆ జ్ఞానాన్ని నాలో భాసింపజేయి. సూర్యుడు, వాయువు, నదీ నదాల ఈ స్నిగ్ధ పవిత్ర జలాలు, వనస్పతులు, మొక్కలు ఇత్యాది ఆహార పదార్థాలు నీచే నిర్దేశింపబడి నా తత్వజ్ఞాన సముపార్జన మార్గంలో నాకు సహాయకారులు అగుగాక. భగవంతుడా, తండ్రి, నా మనశ్శరీరాలను పవిత్రీకరించుకొని తత్వజ్ఞాన సముపార్జనకు నీకు ఆహుతులు సమర్పిస్తున్నాను. స్వీకరించు, అనుగ్రహించు. ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ విరజాహోమ మంత్రాలు. చలించిపోతాం, కదిలిపోతాం, పులకించిపోతాం. ఇంకా చాలా ఉన్నాయి. సమస్తమైనటువంటి బంధాల మీద, సంపదల మీద, ఐశ్వర్యాల మీద, అనురాగాల మీద, అన్నిటి మీద నాలో విరక్తిని జనింపజేయి. ఏమి సన్యాస దీక్షని, ఏమి సన్యాసం మూర్తీభవించిన పరివ్రాజకత్వం మూర్తీభవించినటువంటి మహనీయమైనటువంటి స్థలంలో కూర్చున్నాం తల్లుల్లారా, తండ్రులారా. ఏం అద్భుతం, ఏం అద్భుతం. ఎందుకు ఈ విధంగా మన శారదమ్మ తల్లి రామకృష్ణుల వారు ఈ సన్యాస దీక్ష ద్వారా ఉజ్వలమైనటువంటి ఆ ఆధ్యాత్మికతని ప్రకాశింపజేయాల్సి వచ్చింది, ప్రకటింపజేయాల్సి వచ్చింది, పరివ్యాప్తం చేయాల్సి వచ్చింది? ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మాతాజీ అద్భుతంగా చెప్పారు ఇందాక. ఏడ్చి చస్తున్నారు. గురు మహారాజ్ చెప్తారు ఒకసారి కాశీపూర్లో, శారదా నువ్వేం చేయవా, అన్నీ నేనే చెయ్యాలా? నేను స్త్రీమూర్తిని స్వామి, ప్రభు నేను ఏం చేయగలను? నువ్వు చెయ్యాలి, చేసి తీరాలి. చూడు జనాలందరూ ఎట్లా అజ్ఞానములో క్లేశాలలో కొట్టుకొని చస్తున్నారో పడి, నువ్వు చెయ్యాలి. ఎంత అద్భుతంగా చెప్తారు. అందుకొచ్చారు. మీలో చాలామంది రామాయణం వినే ఉంటారు కదమ్మా. మాతాజీలు రూపకల్పన చేసినటువంటి రామాయణం, వాల్మీకి రామాయణం మనం చెప్పుకున్నాం దాదాపు 1.5 సంవత్సరాలు. విన్నారా? వాట్సాప్ గ్రూప్లో విన్నారా? ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నారు? వినకపోయినా ఒక చిన్న మాట వినండి. రావణాసురుడు వరగర్వంతో, దర్పంతో అన్ని లోకాలు జయించేస్తాడు. చంద్రమండలము, సూర్యలోకం, ఆ లోకం, ఈ లోకం అన్నీ జయించేసి గంధర్వలోకం, మానవ లోకానికి వస్తాడు. నారద మహర్షి వస్తాడు. అప్పుడు వచ్చి, అయ్యో రావణ, నువ్వు ఎంత పరాక్రమము, అంత శౌర్యము, అబ్బో ఎన్ని లోకాలు జయించావు, పంచభూతాలనే గడగడలాడించేస్తున్నావు. తుచ్చమైన ఈ మనుషుల మీద నువ్వు ప్రతాపం చూపించే, వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళే వీళ్ళు. అంతే. ఒక కవి అంటాడు, లోకంలో 2 తెగలు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, తెలివి లేని వాళ్ళు, స్త్రీలు, పురుషులు. ఈ తెగలు కాదు, 2 తెగలు. చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిపోబోయేవాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిపోబోయేవాళ్ళు. వివేకానంద స్వామి చెప్తారమ్మా, మృత్యువును ఆరాధించండి, మృత్యువును తలుచుకోండి, అదే మీకు అనంతమైన ధైర్యం ఇస్తుంది అని నిస్తారిణి ఘోష్ చెప్తుంది. మృత్యువుని ఎలా ఆహ్వానించాలో నేర్చుకోండి. అది మన రామకృష్ణ సంప్రదాయంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఆ విధంగా ఇట్లాంటి మనుషులు అని చెప్పి అక్కడ వరుసగా కొన్ని శ్లోకాలు ఇస్తాడు. అబ్బే ఎప్పుడు రోగాలు, రోస్టులు, మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేము, బీపీలు, షుగర్లు, అయ్యయ్యో ప్రతి ఒక్కరికి డిగ్రీలు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బీఎస్సీ డిగ్రీలు. ఏం చదివినా చదవకపోయినా బీఎస్సీ డిగ్రీ అందరికీ ఉంటుంది. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఇంకా రకరకాలు. మళ్ళా ఇష్టం లేనిది వస్తే కుయ్యో మొర్రో అని ఏడ్చుకోవటం.
ఇష్టమైందే కావాలి. దాన్నే వేదం చెప్తుంది, అనిష్ట ప్రాప్తి, ఇష్టమైందే కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇష్టం లేనిది ఎవరికి వద్దు కదా. ఇష్టం లేని జరిగిందంటే లవలవ కొట్టుకోవడమే తెలిసింది మనుషులకి. ఇట్లాంటి మానవ లోకాన్ని నువ్వు జయించేది రావణ? అయ్యో తుచ్చులు అల్పులు వీళ్ళందరూ చస్తుంటారు క్లేశాలతో, ఆర్తి ఆక్రోశం ఆరాటాలు బాధలు దుఃఖాలు. ఏముంది ఇక్కడ? వీళ్ళందరూ చచ్చిపోతారు కదా, యముడి చేతిలో చచ్చిపోతారు. నువ్వు ఒక మంచి పో, యముడి వింటికి పో యుద్ధానికి. వీళ్ళందరినీ చంపేసేది యముడు, నువ్వు యమలోకానికి పోవయ్యా, నీకు తగిన సమవుజ్జి యముడు పోయి యుద్ధం చేయపో. యముడితో చెప్తాడు, నారదుడు చెప్తాడు, ఒరే ఇదేదో భలే ఉందే, వెళ్ళిపోతాడు యమలోకానికి. ఆయనకేముంది, ఏ లోకానికైనా పోతాడు రావణాసురుడు. జరిగింది మా ఇదంతా ఉత్తరాఖండ్లో జరిగిన కథ. నేను మిమ్మల్ని నవ్వించడానికి చెప్పడంలే, మనం ఏడ్చుకోవడం లేదా. ఇందాక అమ్మ చెప్పారా మాతాజీ, మాయ మాయ అని. మాయవల విసరితివి మహిమగల. వచ్చా ఎవరికైనా పాట? అంత అద్భుతంగా ఉంటుంది ఆ మాయ. మాయవల విసరితివి మహిమగల పాయగాలేక ఇక బద్ధులైతిమి, నీ చేతిలోనిది నీవు విసరిన వల. ఎంత అద్భుతంగా రాశారో గురువుగారు సామవేదం గారు. త్రిగుణముల చేర్చి తీర్చి అల్లిన వల, తగురీతి పంచభూతముల తీర్చి అల్లిన వల, సొగయ అజ్ఞానమున బిగిసి పట్టెడు వల, సొగయ అజ్ఞానమున బిగిసి పట్టెడు వల. ఏ వల అయితే అజ్ఞానంతో మనల్ని బిగిసి పట్టిందో ఆ వలని చీల్చేసి మనకొక జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు తల్లిదండ్రులు, మాతాజీలు. ఏ జ్ఞానం? వేదాంతార్థేన విచారాణ జాయతే జ్ఞానం అత్యుత్తమం తేన ఆత్యంతిక సంసార దుఃఖనాశో భవత్యను అని వివేక చూడమల్లో శంకరాచార్యులు చెప్తారు. వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానం. భగవద్గీత అని ఎంత అద్భుతంగా చెప్పారు మాతాజీ. వేదాంతార్థేన విచారేణ, ఊరికే చదవటం కాదు, అది ఆలోచన విచారణ. దాని అంతరార్థం ఏమిటి అని అర్థం తెలుసుకొని విచారణ చేయగా తురియానంద స్వామి శ్రీనగర్ గర్వాల దగ్గర 9 ఉపనిషత్తులు కంఠస్థం చేస్తారు. ఆయన ఒక్కొక్క శ్లోకం మీద కొన్ని రోజులు ధ్యానం చేస్తారు మహానుభావుడు తండ్రి. భగవద్గీతలో ఏదైతే చెప్పారో అన్ని లక్షణాలు పుణికి పుచ్చుకున్నటువంటి వాళ్ళు మన స్వామీజీలు మాతాజీలు కదా. ఎంత అద్భుతం, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అట్లాగా ఈ మాయ పట్టి బంధిస్తోంది, ఏడ్చి చస్తున్నారు శారద, వీళ్ళని ఉద్ధరించాలి. అట్లా దిగి వచ్చారు తల్లి. మన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. నారదుడు కూడా పరిగెత్తి వెళ్తాడు, మళ్ళీ కథ ముగిచ్చేద్దాం మనం. నారదుడు కూడా ఒరి నేను చెప్పేశాను, ఇంకా వీళ్ళిద్దరు ఎట్లా యుద్ధం చేసుకుంటారో నేను కూడా పోయి చూడాలి అని పరిగెత్తపోయి ముందు యమధర్మరాజుకి చెప్తాడు. యమధర్మరాజా నేను చెప్పాను, ఇదిగో యుద్ధానికి వస్తున్నాడు బయలుదేరి రావణాసురుడు, రానిలే నాకేం, ఆయన చేతిలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయి. అసలు మనం అనుకుంటాము యముడు ఆయన చేతి కింద కాలుడు అంటే కాలం, నియమం ప్రకారము పాపపుణ్యాల్ని విచారిస్తూ ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేటువంటి ఒక విధాత ఆయన. చెప్పండి అసలు ఇప్పుడే సంహరించేస్తాను. అబ్బో అసలు ఏమి యుద్ధం జరుగుతుందో మూర్ఛెల్లిపోతాడు రావణాసురుడు. బ్రహ్మదేవుడు పరిగెత్తుకొస్తాడు, నాయనా నేను వరం ఇచ్చాను చనిపోకూడదని వీళ్ళ చేతుల్లో, కేవలం మనిషి చేతిలోనే వీడు సావాలి, నువ్వు ఇట్లా చేసావు అనుకో నాకు విలువేముంది తండ్రో ఏనంటే, అయ్యయ్యో వద్దులేనాయన అని చెప్పేసి ఆయన గమ్మును వెళ్ళిపోతాడు. అది రామాయణంలో ఉత్తరాఖండ్లో జరిగే కథ. అట్లా ఏడ్చి చచ్చేటువంటి మనుషులం మనం. త్రిగుణములలో కొట్టుకుంటూ పంచభూతాలు, ఇందాక మాతాజీ అన్నారే ఇంద్రియార్థాలని. అందుకే మనకి వేదమంత్రం ఏం చెప్తుంది? భద్రం కర్ణేభిః శృణుయామా భద్రం పశ్యేమక్షభిర్యజత్రాః. భద్రమైన వాటినే వినండి, మంగళకరమైన వాటిని వినండి, శుభకరమైన వాటిని వినండి. మంగళకరమైనది శుభకరమైనది ఈ లోకంలో ఏముంది? ఏ విభు వందనార్చనములు, ఏ విభు లీలయు, ఏ విభు నామ సంకీర్తనములు అద్భుతములు ఎప్పుడు సంశ్రవణము చేయ దోషావళి బాసి లోకము శుభాయతనం చలంగునండ్రు నేనా విభు అఘౌఘ నివర్తను భద్రకీర్తుని తలిచదంటాడు భాగవతంలో. అంటే ఏ విభు వందన అర్చనములు, ఏ విభు నామ సంకీర్తనములు లీలలు, ఇవన్నీ
మన దోషాలను పోగొడతాయి. దోషాలను పోగొట్టి ఒక శుద్ధిని, పవిత్రతని కలుగజేస్తాయి జీవుడికి, మనలో ఉన్నటువంటి జీవుడికి. కాబట్టి అవి చెయ్యండి, ఆ పనులు చెయ్యండి అని మహాత్ములందరూ ఘోషిస్తున్నారు, బోధిస్తున్నారు, ప్రబోధిస్తున్నారు. అట్లాగా ఆ సన్యాస దీక్ష తీసుకున్నటువంటి తండ్రి, ఆ సన్యాస దీక్షలో ఎంతమంది వచ్చినటువంటి యువకులు, వాళ్ళందరూ సామాన్యులు కాదమ్మా. ఒక్కరొక్కరు ఒక దేవతాంశతో వస్తారు. నిరంజనానంద స్వామీజీ శ్రీరాముడి అంశ, ప్రేమానంద స్వామి రాధాదేవి అంశ, యోగానంద స్వామి అర్జునుడి అంశ, బ్రహ్మానంద స్వామి గోకులంలో గోపబాలుడి అంశ. బ్రహ్మదేవుడు అంటాడు, ఈ గోపబాలుడి పాద ధూళి తలపై వేసుకుంటే చాలు, నాకు ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా అంటాడు. అటువంటి గోపబాలుడు ఎలా బ్రహ్మపదం వేదములకు నిక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరంబున కృష్ణాయం చాలా పాది సమస్త భావములు నీయందే సమర్పించు, ఈ వ్రేలందొక్కని రేణువు తలపై వేష్టించిన చాలుదే అంటాడు. అయ్యా కృష్ణ, నాకు ఈ బ్రహ్మ పదవి ఎందుకు? ఈ గోప బాలురు దేవతలకు సైతము లభించినటువంటి మహాద్భాగ్యము లభించింది వీళ్ళకి. నిన్ను పట్టుకుంటున్నారు, కొడుతున్నారు, భుజాల మీద మోస్తున్నారు, నీ ఒళ్ళో పడుకుంటున్నారు. ఏమిటయ్యా వీళ్ళ భాగ్యము? ఎంత పుణ్యాత్ములు వీళ్ళు, దేవతలకు సైతం లభించలేదే. ఇటువంటి వాళ్ళ పాదధూళి, కృష్ణుడి పాదధూళి కాదంట, వీళ్ళ పాదధూళిలో ఒక్క రేణువు తలపై వేసుకుంటే చాలయ్య నాకు ఈ బ్రహ్మ పదవి. అటువంటి బాలుడు బ్రహ్మానంద స్వామి. అట్లాంటి వీళ్ళందరితోటి గురుదేవులు ఒక మహాద్భుతమైన దివ్యమైనటువంటి లీల దక్షిణేశ్వరంలో చేశారు. ఆ దక్షిణేశ్వరమే ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి తపోజ్వాల రగులుతూ ఉంటుంది అని మహేంద్రనాథ్ గుప్తా రాస్తాడు. అక్కడ అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక జ్వాల రగులుతూ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం జ్వాలలో పడి చచ్చిపోతాం అనుకోవద్దండి, మన పాప రాశి దగ్ధమైపోతుంది అని చెప్పి చాలా అద్భుతంగా వర్ణిస్తారు దక్షిణేశ్వరం గురించి. అటువంటి దక్షిణేశ్వరంలో స్వామికి తోడుగా ఉండడానికి ఈ లీలలో వచ్చింది మన శారదమ్మ తల్లి. ఎలా వస్తుంది చూడండి, ఎంత బాగుందో చూడండి. అక్కడ అమ్మలో ఎంత శక్తిని ఆయన నిక్షిప్తం చేశారు. సామాన్యంగా రాలేదమ్మ. మీకు లలితోపాఖ్యానం చదివితే భండాసురుణ్ణి వధించడానికి దేవతలందరికీ సాధ్యం కాక పరశంభువు అంటారు ఆయన్ని. ఈ బ్రహ్మాండ కర్పరానికి అంతటికీ పైన ఉన్నటువంటి లోకంలో ఉన్న ఆ మహాశంభువు దగ్గరికి వెళ్తారు దేవతలందరూ కూడా. నీరసం చచ్చుమొఖాలు వేసుకొని మంచి విషయాలు చెప్తే అర్థం కాదు, ఒక రసజ్ఞత ఉండదు, ఒక సాధన ఉండదు. జనాలంతా లౌకికం లంపటులైపోతున్నారు. మనం ఉన్నట్లే. అట్లాంటి భండాసురుణ్ణి సంహరించాలంటే ఎవరు రావాలి? లలితాదేవి రావాలి. అట్లా తీసుకురావడం కోసమే అమ్మలో బాలా సర్వశక్తాధీశ్వరి, ఈమెలో అభివ్యక్తమవు అని చెప్పి మంత్రాలు చెప్పి ఆ లలితమ్మని తీసుకొచ్చినట్లుగా, అవహింపజేసినట్లుగా బ్రహ్మాండ కర్పరం దగ్గరికి వెళ్తారు దేవతలందరూ కూడా. వెళితే అప్పుడు మహాశివుడు ఒక యాగం చేశాడంట. అబ్బో, ఆ యాగం చదివితే ఒళ్ళు జలధరిస్తుంది. ఎవరు ఎక్కడా చేయలేదు. అటువంటి యాగం జరగలేదు. సప్త సముద్రాలలో ఒక సముద్రాన్నే ఆయన యజ్ఞవాటికగా చేసుకున్నాడు. అమ్మ ఏం చెప్తుంది తెలుసా దేవతలందరికీ? నైన్లరా, మీరందరూ స్వామి చెప్తాడు, మీరందరూ ఈ యాగంలో దూకేసేయండి, ఈ అగ్నిగుండంలో తిరిగి ఉజ్జీవింపబడతారు. అదొక విచిత్రం. ఎవ్వరు ఏం మాట్లాడరు. ఆ యజ్ఞగుండంలో దూకేస్తారు. మహాయజ్ఞం జరుగుతుంది అక్కడ. రహోయాగ క్రమారాధ్య అంటే అది మనం లలితలో చదువుకుంటాం కదా. అప్పుడు అమ్మ వస్తుంది. ఎట్లా వస్తుంది? విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ ఆనందరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయరూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ.
లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. విశ్వసృష్టి పరాధీనే సృష్టి అభివ్యక్తదాయినే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. భండాదైత్యారకాదైశ్చ పీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవా. ఇత్యష్టకారికా పాఠం కుర్వాణే శంభునాయకే ఆవిర్బభూవ చిద్వహ్నేర్లలితా పరమేశ్వరీ. ఇది అష్టకారికలు అంటారు. స్వామి అమ్మవారిని ఆ చిదగ్నికుండంలో ఉద్భవించమని చేసినటువంటి ప్రార్థన. చిదగ్నికుండ సంభూత చదువుకుంటాం కదా మనము. ఆ చిదగ్నికుండ సంభూతగా అమ్మ రావడానికి సాక్షాత్తు పరమశివుడు చేసినటువంటి మహాప్రార్థన. అప్పుడు వచ్చింది అమ్మ. వచ్చి రావడము అదంత అద్భుతం. మనకి ఉన్నది తక్కువ సమయం కదా. అయితే దేవతలందరికీ అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి శక్తి సామర్థ్యాలు తేజస్సు అన్నీ వచ్చాయి. ఇక్కడ ఏమిటి ఈ యాగంలో ఉన్నటువంటి అంతరార్థము అంటే, ఏమిటి వాళ్ళు అక్కడ ఆహుతి చేశారు, వాళ్ళని వాళ్ళు అందులో పడేసుకున్నారు, వెళ్ళిపోయారు కదా. అహం నేను చేస్తున్నాను, నాది ఇది, నా గొప్పతనము అనేటువంటి అహాన్ని సమర్పించుకోవడం వల్ల నాది కాదు స్వామి, తల్లి అంతా నీదే, అంతా మీదే అనేటువంటి భావన మనిషిలో ఎప్పుడైతే వస్తుందో అతనికి దైవశక్తి తోడవుతుంది. రామకృష్ణానంద స్వామి చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? ఒక పెన్నో పెన్సిలో ఒక మహా గొప్ప కవిత్వమో రచనో ఏదో చేస్తుంది అనుకోండి. చేసేసిన తర్వాత ఆ పెన్ను ఏమనుకుంటుంది, అబ్బబ్బా నేను ఎంత బాగా రాశాను అనుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఒక మనిషి ఒక గొప్ప కార్యం చేశాడు అంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. భగవత్ శక్తే అతనిలో అలా చేయిస్తుంది. గురు మహారాజ్ ఇంకా బాగా చెప్తారు తెలుసా? ఏం చెప్తారంటే, ఆ కాలంలో కుక్కర్లు లేవు కదమ్మా, పొయ్యి మీద బియ్యము పెట్టి వంట చేసేవాళ్ళు. అందులో బంగాళదుంపలు, ఈ వంకాయలు అవన్నీ వేసి ఉడికిచ్చేసేవాళ్ళు. అంటే కలిసి వస్తుంది కదా పాపం వాళ్ళకి, వంట చేసే వాళ్ళకి. ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి, వంకాయలు, ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా. చిన్నపిల్లలు అర్రే ఇవన్నీ భలే గెంతులేస్తూ డ్యాన్స్ చేస్తున్నాయి, అబ్బా వాటికి శక్తి ఉంది, అవే చేస్తున్నాయి అని అనుకుంటారు చిన్నపిల్లలు. తెలివి ఉండేటువంటి వాళ్ళు కింద ఉండేటువంటి మంట ప్రభావం వల్ల, వేడి తీవ్రత వల్ల చేస్తున్నాయి. గురు మహారాజ్ చెప్తారు ఈ ఉదాహరణ. ఎంత గొప్ప వేదాంత సత్యాలన్నీ ఆయన అట్లే కదా చెప్తారు. అట్లాగా మొత్తం నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ భగవంతుడివే అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అటువంటి ఎరుక, అటువంటి జ్ఞానము, అటువంటి సమర్పణాభావము, అటువంటి శరణాగతి మనిషిలో వచ్చినప్పుడు భగవంతుడి అనుగ్రహము, భగవంతుడి కృప అతనికి తోడవుతుంది. అతను గొప్ప తేజస్సుతో సర్వకార్యాల్ని సాధించడానికి సమర్థుడవుతాడు. అది లలిత రావడం వెనుక, దేవతలందరూ ఆ చిదగ్నిలో దూకడం వెనుక, తర్వాత వాళ్ళు అంత గొప్ప స్థాయిలో యుద్ధం చేయడం వెనుక ఉండేటువంటి పరమార్థం. అట్లాగా వచ్చినటువంటి శారదా రామకృష్ణులు, అట్లాగా లలిత వాళ్ళే కదా ఆది దంపతులు. ఈ శ్లోకంలో ఏం చెప్పాము? చివరి వాక్యం ఏంటి తెలుసా? స్వనాథ వామభాగస్థాం. స్వనాథ అంటే తన ప్రభువు, తన భర్త, తన స్వామి అయినటువంటి రామకృష్ణుల వారి యొక్క అర్ధభాగం. వామభాగం అంటే ఎడమ భాగం. అర్ధనారీశ్వర తత్వం అంతా కూడా ఆ వాక్యంలో చూపిస్తారు. అట్లాగా శారదా రామకృష్ణులు విడదీయరాని ఒకే ఒక ఏకత్వము, ఏకతత్వం అన్నమాట. అట్లా వచ్చినటువంటి దివ్యమైనటువంటి జగజ్జననీ జనకులు వాళ్ళిద్దరు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇలాగా సన్యాస దీక్ష ఇవ్వడము, సన్యాసులుగా తీర్చిదిద్దడానికి కావలసిన సమస్తమైనటువంటి సాధనా పదాలన్నింటినీ కూడా గురుదేవులు శిష్యులందరికీ చెప్పుకోవడము, తీర్చిదిద్దడము, వీళ్ళంతా ఇలా జరుగుతోంది.
వాళ్ళు కూడా ఏమి మహాత్ములమ్మ, ఒకరొకరి చరిత్ర ఎంత ఉజ్వలమైనది వాళ్ళది. అంత చిన్న వయసులో కూర్చొని మంట రగిలించి ఆంటిపూర్లో ఒకసారి, కాశీపూర్లో ఒకసారి చేపిస్తాడు మహానుభావుడు మన వివేకానంద స్వామి. రండి కూర్చోండి, దుని రగిలిద్దాం, మనలో భౌతిక వాంఛలు, ఆకర్షణలు ఇవన్నీ ఏమీ ఉండకూడదు, దగ్ధం చేయిపోవాలి. ఒక్కొక్క పుల్ల తీసుకొని అలా చేస్తారు వాళ్ళు. ఎంత అద్భుతంగా! అటువంటి గొప్ప మహాత్ములు, ఆత్మజ్ఞాన సంపన్నులు వాళ్ళు. ఒకరొకరు కూడా వాళ్ళందరూ కూడా అమ్మని ఎట్లా గౌరవిస్తారు, ఎట్లా ఆరాధనాపూర్వకంగా చూస్తారు. సాక్షాత్తు జగజ్జననిగానే కదా. మరి ఆయన చేసినటువంటి అంత మహనీయుడు చేసిన పూజని స్వీకరించే శక్తి ఆమెకు కాకపోతే, జగజ్జననికి కాకపోతే ఎవరికి ఉంటుంది అని చెప్పి బ్రహ్మానంద స్వామి అందరూ కూడా చెప్తారు. మనకి సామాన్యమైన విషయం అది. కాబట్టి అట్లాగా వచ్చినటువంటి ఈ సన్యాస సంప్రదాయము వర్ధిల్లుతూ గొప్ప స్థాయిలో తపస్సులు చేసుకుంటున్నారు, సాధన చేసుకుంటున్నారు. ఇంతలో గురు మహారాజు క్యాన్సర్ వ్యాధితో పరమపదించడము. తర్వాత వీళ్ళు చేసినటువంటి తపస్సు చాలా ముఖ్యమైనది. ఇటు శారదమ్మ చేసిన తపస్సు, కామాత్మకూరులో పేదరికము, అవహేళనలు, వీటి మధ్య ఆమె చేసిన తపస్సు. ఇక్కడ ఈ శిష్యులు నిలవడానికి నీడ లేక, కట్టుకోవడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక, పేదరికంలో కూడా ఎంత ఉజ్వలంగా వాళ్ళు సాధన చేశారో బరానగర్ మఠంలో. అటువంటి తపశ్శక్తి మూలంగా, పునాదిగా, ఆధారంగా ఏర్పడినాయి మన రామకృష్ణ మఠాలు. అటువంటి తపస్సులంతా చేశారు. స్వామీజీకి ఇదంతా జరిగింది. మళ్ళీ స్వామీజీ 5.5 సంవత్సరాలు భారతదేశం మొత్తం అంతా కూడా పరివ్రాజకులుగా తిరిగేసి వచ్చారు. అప్పుడు భారతదేశం యొక్క దుస్థితికి కన్నీరు మున్నీరు విలిపిస్తారు. ఎటువంటి దేశము! విద్యలు, శాస్త్రాలు, కళలు అత్యద్భుతంగా యావత్ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి నా భారతదేశము ఇటువంటి అవిద్య, అజ్ఞానము, పేదరికము, ఒక ఆత్మ గౌరవం కోల్పోయి ఆత్మహీనమైనటువంటి స్థితిలో ఉంది అని ఎంత దుఃఖిస్తారు. అప్పుడు కదా ఆయన సర్వమత మహాసభలకు వెళ్ళడము, తర్వాత జ్వాజ్వల్యమానంగా భారతీయ సంస్కృతి యొక్క గొప్పదాన్ని ఆయన యావత్ ప్రపంచానికి తెలియజెప్పడము, అక్కడ శిష్యులు ఇచ్చినటువంటి సహకారంతో, డబ్బుతో బేలూరు మఠం ఏర్పడము, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ వివరంగా చెప్పాలని నాకు కూడా ఉంది. తల్లులారా, నాకు ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చేసినారంటే ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. అయితే స్వామీజీకి ఏంటి కోరిక? ముందు ఆడవాళ్ళకి మఠం ఏర్పడాలి, ముందు అమ్మకి కూతుర్లకి మఠం ఏర్పడాలి, మళ్ళీ ఈ మఠం ఏర్పడాలి అని ఆయన ఉద్దేశం. కానీ అంత పక్వ స్థితిలో లేదు అప్పుడు భారతదేశంలో ఉండేటువంటి సామాజిక పరిస్థితి, మానసిక పరిస్థితి అందరికీ కూడా అప్పుడు ఏర్పడలేదు అది. కానీ స్వామీజీ ఈ విదేశీ పర్యటనలో, యూరప్ పర్యటించేటప్పుడు లండన్లో ఒక ఇంట్లో కూర్చొని ఇట్లాగే చెప్తూ ఉన్నారు తండ్రి. ఒక 20 మంది భగవంతుడే సత్యం, ఇంకా ఏది ఈ లోకంలో సత్యం కాదు, శాశ్వతం కాదు. ఇందాక మాతాజీ చెప్పారే, ఏది సత్యం కాదు, భగవంతుడే సత్యమని దృఢంగా నమ్మేటువంటి 20 మంది వ్యక్తులు ఉంటే ఎంత బాగుంటుంది. భగవంతుడు తప్ప ఇంకేమీ లేదని నడి వీధిలోకి వచ్చి వాళ్ళు నినదించాలి, అన్నీ వదిలేయాలి. ఎంత అద్భుతం అది అని ఆయన అంటారు అక్కడ ఆ సమావేశంలో. ఆ సమావేశంలో ఉన్నటువంటి ఒకానొక అపూర్వమైనటువంటి స్త్రీమూర్తిని అది అట్లే పట్టి లాగేస్తుంది. ఆ 20 మందిలో నేను ఉండాలి, నేను ఉంటాను. ఎవరమ్మా? మార్గరెట్ నోబుల్. అబ్బా, ఏమి ఆ తల్లి గురించే చెప్పుకోవచ్చు ఒక రోజంతా. మాతాజీ ఆమె గురించే చెప్పుకోవచ్చు. అంతటి మహాతపస్విని, మహాయోగిని తల్లి. స్త్రీ విద్య కోసం పాటుపడడం కాదు, తన గురుదేవులు ఏ దైవతత్వాన్ని, కాళీతత్వాన్ని ఆరాధించారో, కాళీ ఆరాధన నా ప్రత్యేకమైన పిచ్చట. రేపు వస్తుంది మనకి కాళీమాత. కాళీమాత మొత్తం చెప్పుకుందాం, సావిత్రి, కాళీ రేపు. అయితే ఆ తత్వాన్ని పట్టుకొని అమ్మ ఏమి ధ్యానం చేస్తుందో నివేదిత. అమ్మో, ఆమెకున్నటువంటి జ్ఞానం, ఆమెకున్నటువంటి ధ్యాన స్థితి, భక్తి,
ఆ యోగ తత్వం అమ్మో ఒళ్ళు జలదరిస్తుంది. అట్లే కాళీది మదర్ అని ఒక పుస్తకం ఉంది ఆమె రాసింది. అక్కడ కలకత్తాలో ఆల్బర్ట్ హాల్ అనే చోట కొన్ని వేల మంది మధ్యలో కాళీ తత్వం మాట్లాడితే వాళ్ళందరూ దిమ్మెరిపోతారు. ఒక విదేశస్తురాలు ఏంది కాళీ మీద ఎంత అద్భుతంగా మాట్లాడింది చూడండి. అట్లాగా పట్టి లాగింది ఆ తల్లిని. భారతదేశానికి స్వామీజీ ఏవైతే చేయాలనుకుంటున్నారో అన్నిట్లో నేను తోడ్పడాలనేటువంటి దృఢ సంకల్పంతో వచ్చేసింది ఆమె. వచ్చేసి ఎన్ని కష్టాలు పడిందో స్త్రీ విద్య కోసం. ఎందుకంటే శారదా మఠం రావడానికి అదే పునాది. వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రతి ఇంటికి అడుక్కొని తిరిగి వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి అప్పట్లో అసలు లేదు. ఎందుకంటే దారుణమైన పరిస్థితులు. అటు ముస్లిమ్స్, తురుష్కులు, ఢిల్లీ సుల్తానులు వీళ్ళందరూ స్త్రీల పట్ల చూపించినటువంటి అవాంఛనీయమైన అవమానకరమైనటువంటి దృక్పథంతో ఆడవాళ్ళు బయటికి రావడానికే భయపడి ఇళ్లలో మగ్గిపోయినటువంటి కాలం అది. అటువంటి సమయంలో స్త్రీ విద్య, స్త్రీ సర్వతోముఖ అభివృద్ధి కోసం నివేదిత ఎంత పాటుపడిందమ్మా. ఈరోజు మనం అందరం ఇట్లా కూర్చుని వినగలుగుతున్నాము. ఒక మఠం ఏర్పడిందంటే మూలం అక్కడుంది. ఆమె ఒక స్కూల్ స్థాపించింది, నివేదిత విద్యాలయం. ఆ స్కూల్లోనే కొద్ది రోజులు బాగా జరిగిన తర్వాత టీచర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళల్లో మంచి ఒక ఆధ్యాత్మిక సంస్కారం ఉన్నవాళ్ళు సోదరి నివేదిత, తర్వాత సోదరి క్రిస్టిన్, తర్వాత సుధీర సమయంలో చక్కగా అక్కడ శారదా మందిరం అనేది ఒకటి స్థాపించుకుంటారు వాళ్ళు. అంటే ఎక్కువ ఆధ్యాత్మిక తత్వం కలిగినటువంటి స్త్రీమూర్తులు అందులో భజనలు, ధ్యానము, జపము ఇవన్నీ కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఒక ఆమె ఆశాదేవి అని ఒక ఆమె ఉద్బోధన పత్రికకి ఒక ఆర్టికల్ రాస్తుంది. అందరూ సంసారంలో పడిపోయి పిల్లలు పెళ్ళిళ్ళు ఇట్లా కాకుండా గొప్పగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలని స్త్రీమూర్తులకి కూడా ఉంటుంది, వాళ్లకు మార్గం ఏమిటి అని ఒక ఆర్టికల్ రాస్తుంది ఆమె. తర్వాత మొట్టమొదటి సెక్రటరీ స్వామి ముక్త ప్రాణ అనుకుంటాను ఆమె అవుతారు మళ్ళీ. అద్భుతం. ఆ ఆర్టికల్ విరజానంద స్వామి అందరూ రామకృష్ణ మఠం మొత్తం సన్యాసులు మన వాళ్ళందరిలో కూడా స్వామీజీలో ఒక ప్రకంపనం కలిగిస్తుంది. మొత్తం అందరూ థింకర్స్ అంటారు చూడండి, మేధావులు, ఇంటలెక్చువల్స్, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. అవును కదా, స్త్రీలకు కూడా ఈ విధమైనటువంటి అభిప్రాయము ధోరణి ఉంటే వాళ్ళకి ఎట్లా. ఇప్పుడు విరజానంద స్వామి చెప్తారు, అది వివేకానంద స్వామి యొక్క 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుగుతున్న సందర్భంలో అప్పుడు విరజానంద స్వామి హామీ ఇస్తారు, మీకు తప్పకుండా మఠం ఏర్పడుతుంది అని చెప్పి. అట్లాగా అంచెలంచెలుగా అద్భుతంగా చూడండి. దక్షిణేశ్వరంలో ఎక్కడైతే మహానుభావులు ఎంత తపస్సు చేశారో జీవితకాలం అంతా కూడా జీవితాన్నంతా ఒక ప్రయోగశాలగా అన్ని రకాల పద్ధతుల్లో, సిద్ధాంతాల్లో, సంప్రదాయాల్లో తపస్సు చేసినటువంటి పవిత్రమైన దక్షిణేశ్వరంలోనే దీనికి కూడా శారదా మఠానికి కూడా స్థలం కుదిరింది. అది కూడా సురధుని కానన్ అంట. పేరు కూడా ఎంత బాగుందో చూడండి. సురధుని కానన్ అనే చోట ఒక పాడుపడిపోయినటువంటి శిథిలావస్థలో ఉన్న 2 భవనాల్ని బాగు చేసుకొని, పాడుపడిపోయిన భవనాల్ని పాడు చేయడం కాదు, పాడుపడిపోయినటువంటి స్త్రీ ఔన్నత్యం. భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంత ఉజ్వలమైనటువంటి చరిత్ర ఉంది. ఋషులు ఎట్లా ఉన్నారో, ఋషికలు ఉండేవాళ్ళు, బ్రహ్మవాదినులు ఉండేవాళ్ళు. మన బోధమయ ప్రాణ మాతాజీ ఒకసారి రామకృష్ణ ప్రభలో ఆర్టికల్ రాశారు, స్త్రీ కేవలం గృహ వధువేనా అని రాశారు. భలే అద్భుతమైన ఆర్టికల్. చదువుతున్నారా? భాగవతంలోంచి ఒక టాపిక్ తీసుకుని దాని మీద రాస్తూ వస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా త్యాగనిష్ట ప్రాణమాతాజీ వీళ్ళందరూ చేసేటువంటి కృషి, రాసేటువంటిది అసలు ఆ పవిత్రమూర్తులు ఉనికి అద్భుతం. వాళ్ళు ఏమీ మాట్లాడనక్కర్లేదు, రాయక్కర్లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఆ పవిత్రతలా వెదజల్ల పడుతూ ఉంటుంది. అట్లాగా అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి స్త్రీమూర్తులు రావాలి అని పరితపించిపోయారు వివేకానంద స్వామిని. ఉండాలి స్త్రీలలో కూడా అటువంటి గొప్ప స్థాయిలో ఉండాలి. స్త్రీ శక్తి పునరుజ్జీవితం అవ్వాలి. అందుకే శారదమ్మ ఆవిర్భవించింది, అందుకే శారదమ్మ వచ్చింది అని అది మీకు ఎవరికి ఇంకా అర్థం కావటం లేదు. ముందు అర్థమవుతుంది అని అంటారు ఆయన. మొన్న టీవీ చూస్తుంటే ఒక న్యూస్, ఒక రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో ఒక ఊర్లో అంట
మొత్తము మగవాళ్ళ నేమ్ బోర్డులు లేవంట, తస్సది అందరు ఆడవాళ్ళవే, అందరు ఆడవాళ్ళే, కూతుర్లు కోడళ్ళు ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఆడవాళ్ళ నేమ్ బోర్డులే అంటమ్మా. అబ్బా, నిద్ర శారదమ్మ వచ్చి సార్థకమైంది. కేవలం లౌకిక విద్యలు కాదు, చూడండి ఎంతమంది ఆధ్యాత్మిక జిజ్ఞాసతో వస్తున్నారు స్త్రీమూర్తులందరూ కూడా. ఈ వేట్లపాలెం తల్లులు ఒక భజన చేస్తారు, తల్లోయ్ అమ్మ, ఒకరొకరు ఒక్కొక్క చోట ఒక ప్రత్యేకత. ఎక్కడికి ఎన్ని చోట్ల వెళ్తూ ఉంటాను కదా, ఎంత శ్రద్ధగా, ఎంత ఒక తత్పరతతో, ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా రావడము, ఆ విషయాలు వినడము, తెలుసుకోవడము, ఇదంతా ఏ ప్రభావం ఇది? శారదమ్మ తల్లి దిగి వచ్చినటువంటి ప్రభావం. నాకు మాతాజీ టైం చెప్పలేదు, చెప్పకపోతే నా సంగతి ఇంతే పోతానే ఉంటుంది మళ్ళీ. అట్లాగా ఏర్పడినటువంటిది మన శారదా మఠం. ఉదయం అమ్మ దర్శనం చేసుకున్నారు కదా, ఏమి దివ్యత్వం చూడండి. ఆ అమ్మ ప్రెసిడెంట్ మాతాజీ, ప్రేమ ప్రాణ మాతాజీ, ఎంత దివ్యమైనటువంటి దర్శనం అమ్మది. ఇంకా 10 నిమిషాల మాతాజీ. అలాగే అలాగే. అట్లాగా ఆ సన్యాస దీక్ష అనేది. అయితే ఒక అద్భుతమైన విషయము, రామకృష్ణుల వారు ఉండంగా కూడా ఇటు సన్యాస శిష్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారో, ఒక రకంగా చెప్పాలంటే గృహస్థులకి కూడా. అమ్మాయి ఒక తల్లి అంటుంది మనలాగా, అమ్మా మాకు ఏముందమ్మా, ఏం ఉద్ధరింపబడతాం తల్లి, అప్పుడు భర్త, బిడ్డలు, ఆ బిడ్డలకి బిడ్డలు, ఇప్పుడు ఇంకా అమెరికాలో కూడా పోయి సేవలు చేయాలి. భారతదేశంలో చేసేది కాదు, ఆ దేశము ఈ దేశము కూడా పోయి ఐఏఎస్లు చేయాలి. ఇండియన్ అమ్మ సర్వీస్, ఇండియన్ ఆయా సర్వీస్ చేయాలన్నమాట. మనం అందరం పోయి ఇట్లాంటి పరిస్థితుల్లో మేమేం తల్లి ఉద్ధరింపబడేది అని ఏడుస్తుంది మనకు తల్లి. ఒక ఆమె శారదమ్మ దగ్గర, అయ్యో ఎంత మాట అన్నావమ్మా, ఆయనకి ఎంత అనురాగము, ఎంత మక్కువ, ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, కుటుంబం జీవనం గడిపే వాళ్ళ మీద, గృహస్థుల మీద ఆయన మీకోసం పరితపించిపోయారే. ఆయన వచ్చిందే మిమ్మల్ని మీ ఉద్ధరణ కోసం కదా అని శారదమ్మ భలే అద్భుతంగా చెప్తారు. కాబట్టి ఒకవైపు ఇట్లాంటి శిష్యులు ఉండంగానే, ఒకవైపు గృహస్థ జీవితం గడుపుతూ కూడా ఒక బలరాం బోస్ కావచ్చు, ఒక రామచంద్ర దత్తా కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గుప్తా కావచ్చు, వీళ్ళందరూ అసలు ఎంత గొప్ప కలయిక చూడండి రామకృష్ణ మఠంలో. అటు సన్యాస శిష్యులకి ఎంత గొప్ప స్థాయి ఉందో, అదేవిధంగా ఈ విధంగా గృహస్థ శిష్యులకు కూడా అద్భుతమైనటువంటి స్థాయి, పాత్రత, బాధ్యత, గుర్తింపు, ప్రాముఖ్యత అన్నీ ఉన్నాయి. ఇది ఒక మహాద్భుతమైనటువంటి విషయం. ఇటువంటి ఆ శిష్యులు వీళ్ళందరూ కూడా గృహస్థ శిష్యులు, రకరకాల అసలు గురుదేవుల్నే నమ్మకుండా పోయినటువంటి శిష్యుడు ఒకడు, ఆయన చెవి నేను తిప్పేస్తాను, చెవి మెలిపెట్టేస్తానని పోతాడు. ఎవరో సురేంద్రనాథ్. నేను ఎంతమంది దొంగ సాధువులంతా చూశానో, నాకు కానీ అతను దొంగ సాధువు అని తెలిసిందో చెవుట్లు మెలిపెట్టేస్తాను అంటాడు. మళ్ళీ లాస్ట్లో అంటాడు, అయ్యో నేనేంది, ఆయనే నా చెవులు 2 గట్టిగా మెలిపెట్టేసాడు చెప్తారు ఆయన. పోయేటప్పటికి అద్భుతంగా చెప్తూ కూర్చున్నారు గురుమహారాజు. ఏం చెప్తున్నారు నాయనా, ఎందుకు భగవంతుడి మీదే భాగం వేసి మనిషి ఉండొచ్చు కదా, మార్జాల న్యాయము, మర్కట కిషోర్ న్యాయము చెప్తున్నారు ఆయన. ఆయనకు ఉన్నటువంటి షాక్ కొట్టింది. ఎవరికే? సురేంద్రనాథ్కి. ఇట్లే ఆయన చేసే పని నేరుగా కాకుండా దాన్ని అన్యాపదేశంగా అంటారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కుమ్మరిచ్చేసి, దిమ్మరిచ్చేసి, వాళ్ళని షాక్లోకి పంపించేసి ఆకట్టుకునేస్తారు గురుదేవులు. అది అతనికి కావాల్సింది. అంటే బాగా డబ్బు ఉంది, విచ్చలవిడిగా తిరిగాడు, మనశ్శాంతి లేదు, ఏం చేయాలి అనుకునేటప్పుడు రామచంద్ర దత్త తీసుకోపోతాడు గురుదేవుల దగ్గరికి. ఇంకో అద్భుతము, గురుదేవుల దగ్గర పోయాక కూడా బాగా తాగుతూ ఉంటాడు అన్నమాట. ఇంకా విచిత్రము, ఈ మహానుభావుడు మన తండ్రి, నాయనా నువ్వు ఏది తాగుతావో దాన్ని అమ్మకి సమర్పించు. ఏ గురువైనా అట్లా చెప్తాడమ్మా, అయ్యా దాన్నే పెట్టు నైవేద్యము, మళ్ళీ తీసుకో. నైవేద్యం పెడతాడు అమ్మకి. అది తీసుకుంటే ఒకటే దుఃఖం, ఏడుపు తన్నుకొని వచ్చేస్తుంది. అయ్యో ఇదేంది, ఇది ఇట్లా చేస్తూ ఉన్నానే నేను అని ఆయన తప్పు ఆయనే తెలుసుకునేటట్లు, సరిదిద్దుకునేటట్లు, మనకు తెలియకనే మనం మీద ప్రభావం చూపిస్తారు రామకృష్ణ వారు, శారదమ్మ తల్లి. అంత అద్భుతమమ్మ. ఒక్కొక్కరి శిష్యుల జీవిత చరిత్రలు కూడా, ఏమి సన్యాసులు, ఏమి గృహస్థ శిష్యులు. రామచంద్ర దత్త మహా గొప్ప మేధావి, అప్పటి కలకత్తా సమాజంలో గొప్ప కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆయన, చాలా గొప్ప విద్యావేత్త. నమ్మడే
దేవుడు అంటే చేత కొట్టిపారేస్తాడు. అంత సైన్స్. కూతురు చనిపోతుంది పాపం, చిన్ని పాప. అసలు ఏంటి మరణం ఏంటి, ఇక ఆకాశం ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఏ శక్తి ఈ సృష్టిని ఇట్లా నడిపిస్తోంది? మిద్దెపైకి పోయి నిలబడుకుంటే ఆయనకి అంత ఇది కలుగుతుంది అనమాట, మార్పు. చాలా పుస్తకాలు చదువుతాడు. ఎవరో చెప్పేటప్పటికీ అప్పుడు వెళ్తాడు. ఇంకా ఆకర్షణ నుంచి చేరుకోలేకపోతాడు గురుదేవుల దగ్గరికి. పరమ పిసినారి. అట్లాంటి వాడిని గొప్ప ఉదారమైనటువంటి మహా గొప్ప స్థాయికి తీర్చిదిద్దుతారు గురుదేవులు. అట్లాగా ఒకరొకరిని గృహస్థ శిష్యుల్ని ఆయన తీర్చిదిద్దిన వైనము శారదమ్మ తల్లి గురించి ఎక్కువ చెప్పాలంటే ఆయనే వచ్చి కూర్చుంటున్నారు గురుదేవులు. రేపన్నా అమ్మని రమ్మన్నా తల్లి, రేపు వస్తుంది అమ్మ. అబ్బో ఎంతమందితో ఎన్ని రకాలైనటువంటి సంభాషణలు, ఎంత అపూర్వంగా అందరిలో ఒక ప్రేమ కాకుండా ఒక ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగిస్తుంది. మనసు గురించి ఆ తల్లి చెప్పినవన్నీ చూస్తే చదివితే, కార్ల్ జంగ్ అని మనస్తత్వ శాస్త్రానికి పితామహుడు అంట ఆయన. కార్ల్ జంగ్ చాలా గొప్ప పేరుంది ఆయనకి పాశ్చాత్య దేశం. ఆయన ఎక్కడ పోవాలి, ఖాళీ బోటి గురించి వెళ్ళిపోడు మన శారదమ్మ తల్లి. అట్లాంటి మనస్తత్వ శాస్త్ర విశ్లేషణ రేపు చెప్పుకుంటాం. అమ్మ యొక్క మనసు గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా. అమ్మ మనసు రకరకాలుగా పోతుందమ్మా, నిలవటం లేదు. అరే దానికి ఎందుకు నాన్న బాధపడతావు? ఒక్కో వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మనసు లక్షణం అంతే, అది పరిగెత్తా పోతానే ఉంటుంది. నామం పట్టుకో, భగవంతుడి నామం పట్టుకో, నామ జపం చేసుకో. నామం గురించి ఆ తల్లి ఏం చెప్తుందమ్మా? కంచి పీఠాధిపతి బోధేంద్ర సరస్వతి స్వామి, 59వ పీఠాధిపతి ఆయన నామయోగాన్ని ప్రవర్తిల్లజేయడానికే వచ్చినటువంటి మహాసిద్ధ పురుషుడు ఆయన. భగవన్నామామృత రసోదయం, భగవన్నామ రసార్ణవం, ఇట్లా చాలా పుస్తకాలు రచించారు మహాత్ముడు. రామనామాన్ని ప్రచారం చేశాడంటే సన్నగా ప్రచారం చేయలేదు తల్లి అయినా బోధేంద్ర సరస్వతి స్వామి. ఆయన చిన్నగా ఉన్నప్పుడు కంచిలో ఆయన గురువు విశ్వాధికేంద్ర సరస్వతి 58వ పీఠాధిపతి ఆయన కాశీలో ఉన్నారని కంచి నుంచి నడుచుకుంటూ స్నేహితుడితో వెళ్తాడు. చిన్నప్పుడు స్నేహితుడు, ఒరే నేను దారిలో చనిపోతానేమో అనిపిస్తోందిరా అని అంటాడు. 5 నిమిషాలు 2 నిమిషాలు చనిపోతానేమో అనిపిస్తోందిరా అంటే, అయ్యో అట్లా ఎందుకు అంటావు? నిజంగా నా పిల్లడు చనిపోతాడమ్మా. చనిపోయేటప్పటికీ భలే బాధపడి గురువు దగ్గరికి పోయి ఏడ్చుకొని, స్వామి ఈ విధంగా నా స్నేహితుడు చనిపోయాడు, వాడు చెప్పాడు స్వర్గంలో మన ఇద్దరు కలుసుకుందాం రారా అని చెప్పినాడు. నేను కూడా చచ్చిపోతాను. వద్దు నాన్న, నువ్వు సన్యాసం తీసుకో, నువ్వు చచ్చిపోయినట్లే లెక్క అని సన్యాసం తీయించి నువ్వు అక్కడ చాలా రోజులు సాధన చేసిన తర్వాత పూరీ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ లక్ష్మీధర కవి అని ఉంటాడు, ఆయన రాసిన నామ కౌముది ఉంటుంది, దాన్ని మొత్తం చదువు. తర్వాత నువ్వు కంచికి పో. పూరీ క్షేత్రానికి వెళ్తాడు. వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ పోతాడు. ఆయన మహాసిద్ధపురుషుడు, మహాపండితుడు. నామం గురించి చాలా రాశాడు. నామం గురించి, భగవంతుడు నామం గురించి. పోవాలని చూస్తూ ఉంటే ఒక అరుగు మీద ఒక ఒక యువకుడు ఏడుస్తూ కూర్చున్నాడు. బురఖా వేసుకున్నటువంటి ఒక ముస్లిం యువతి వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ముస్లింలు నన్ను అపహరించుకుపోయారు కదా స్వామి, నేను ఎట్లా తప్పించుకొని వచ్చినాను, నన్ను స్వీకరించు అని. అయ్యో ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఈ మహానుభావుని అడిగి తెలుసుకుందామని ఇంట్లోకి వెళ్తారు. ఈయన ఎవరి కోసం అయితే వచ్చారో వీళ్ళు కూడా ఆయన ఇంటికే వెళ్తారు. లక్ష్మీధర కవి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన లేరు, ఆయన కుమారుడు ఉంటారు. అవునా, ధర్మశాస్త్రాలన్నీ చూసి నేను చెప్తాను అని రామనామము 3 సార్లు చెప్పుకుంటూ ఒక మహాపురుషుడి సన్నిధిలో మునక వేస్తే కొలనులో మీ ఇదంతా పోతుంది, ప్రాయశ్చితం అదే దీనికి అంటే, అమ్మగారు లోపల నుంచి వచ్చి నాయనా బాగా చదువు, 3 సార్లు కాదు రామనామం ఒక్కసారి చెప్తే చాలు అని ఘంటాపదంగా చెప్తుంది ఆమె. మరుసటి రోజు ఊరంతా వచ్చేసిందంట. పూరి జగన్నాథ క్షేత్రంలో ఇప్పటికీ ఉంది ఆ కొలను. ఆ ముస్లిం వేషధారణలో ఉన్న యువతి వెళ్ళి అక్కడ మునుగుతుంది. ప్రజలందరూ రామనామం చేస్తున్నారు. బోధేంద్ర సరస్వతి రాత్రికి రాత్రి ఆ పుస్తకం మొత్తం చదివేశారు. చదివిన తర్వాత ఈ పుస్తకం రాస్తారనమాట. ఆ రామనామ ఘోషలో ఈయన నిరంతరం లోపల రామనామం జపం చేస్తూ ఉండగా ఆ యువతి మునిగి లేస్తుందమ్మా,
లేచిన తర్వాత ఆ వేషధారణ అంతా పోయి, అప్పటి రోజుల్లో శ్రోత్రి బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీమూర్తి ఎలా ఇట్లా కట్టుకుంటుందో అట్లా బయటికి వచ్చింది ఆ తల్లి. ఇప్పటికీ అక్కడ ఉంది సాక్ష్యం, అది పూరి జగన్నాథ క్షేత్రంలో. భగవంతుడి నామానికి అంత మహిమ ఉంది. ఆ నామ మహిమని శారదమ్మ తల్లి అంత అద్భుతంగా బోధిస్తుంది తల్లి. మనమందరం కూడా ఆ తల్లిదండ్రుల యొక్క మార్గంలో భగవంతుడి మీద మనస్సుని వీలైనంత లగ్నం చేసేటట్లు శక్తిని ప్రసాదించమని మూర్తిత్రయాన్ని వేడుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద, జై గుంటూరు శారదా మఠం. సర్వం శ్రీరామ.